హాయ్ ఫ్రెండ్స్. రైతు బిడ్డ కాదు రోత బిడ్డ అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి బిగ్ బాస్ విన్ అయిన పల్లవి ప్రశాంత్ ఫస్ట్ ఏం చెప్పాడంటే తన ప్రైజ్ మనీ అంతా పేదలకి ఇచ్చేస్తాను అని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు అయితే ఇవ్వకుండా తను ఖర్చు పెట్టేసుకుంటున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఆ డబ్బులు ఉన్నాయా లేకపోతే ఖర్చు అయిపోయా, ఎక్కడైనా పెట్టాడా అని చెప్పేసి కూడా అని అంటున్నారు. దాంతోపాటు పేదలకి ఇస్తానని చెప్పిన పల్లవి ప్రశాంత్ 1,00,000 మాత్రమే పేదలకి ఇవ్వడం జరిగింది. మిగతాది అసలు ఏమైపోయిందో ఎవరికీ తెలీదు. ఫస్ట్ ఇచ్చిన మాట తర్వాత మాట తప్పడం, దాంతోపాటు ఏదో నేను రైతుని అని చెప్పేసి ఇప్పటికి కూడా నటించుకుంటూ రీల్స్ వేయడం, ఇవన్నీ చూస్తుంటే చాలా నెగిటివిటీ అయితే వచ్చేసింది జనాల్లో. ఒకప్పుడు అరే ఎందుకురా నీకు ఓటేసాము అని చెప్పేసి చాలామంది కామెంట్స్లో తిట్టడం అవన్నీ చేస్తున్నారు. చాలా నమ్మించావురా, నువ్వేం చేయలేదు, నువ్వు చెప్పిన మాట మీద లేవు, అది ఇది అని చెప్పేసి అయితే కామెంట్స్లో అయితే పల్లవి ప్రశాంత్కి అయితే గట్టిగా అయితే కౌంటర్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇవన్నీ పట్టించుకొని పల్లవి ప్రశాంత్ మాత్రం వీడియోస్ రీల్స్ చేస్తూ నేను రైతుని, ఇంకా రైతుని అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఇప్పటి వరకైతే ₹1 కూడా ఇవ్వలేదు రైతులకి. ₹1,00,000 ఎవరికో సాయం చేశాడు, దాన్ని కూడా బాగానే భజన చేయించుకున్నాడు. ఇంకా కానీ తర్వాత ఒక్కరికి కూడా ఏమి ఇచ్చింది లేదు, చేసింది లేదు. ₹100 కూడా పంచింది కూడా కనిపించలేదు. జస్ట్ యాక్ట్ చేసేసావు నువ్వు అక్కడికి వెళ్ళేసి అని చెప్పేసి అయితే జనాలు చాలా చెప్తున్నారు, చాలా అంటున్నారు. ఇంత నెగిటివిటీ రావడానికి కారణం ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఒక రాంగ్ ప్రామిస్ అయితే ఇచ్చాడు. డబ్బులు ఇచ్చేస్తాను రైతులకి, నాకు ఒక్క పైస కూడా వద్దు అని చెప్పిన పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత మాట తప్పడంతో పాటు ఎవరికి సహాయం చేసిన దాఖలు అయితే మనకు కనిపించలేదు. జస్ట్ ఒక గేమ్ ఆడి అయితే బయటకు వచ్చాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్లోకి ఎవరైనా నెంబర్ 1 అయ్యారంటే వాళ్ళు సోషల్ మీడియాలో మాత్రం నెంబర్ 1 అవ్వరు, అలాగని పబ్లిక్లో మాత్రం నెంబర్ 1 అవ్వరు. వాళ్ళు జీరోనే అవుతారు. ఇప్పటివరకు మనం చూసిన అయితే సన్నీ విషయానికి వచ్చినట్టు ఎవ్వరు ఇప్పటివరకు పాపులర్ అయింది ఎవరూ లేరు. సింగర్ కానివ్వండి, సింగర్ హేమంత్ కానివ్వండి, ఎవ్వరూ పాపులర్ అవ్వలేదు. అందరూ డౌన్ అయిపోయి అయితే ఉన్నారు. మొత్తానికి అయితే పల్లవి ప్రశాంత్ పరిస్థితి కూడా సేమ్. సో పల్లవి ప్రశాంత్తో పాటు విన్నర్ అయిన రన్నరప్ అయిన అమర్కి ఎంతో కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి, కానీ పల్లవి ప్రశాంత్ ఎక్కడా మనకు కనిపించడు. జస్ట్ తన రీల్స్ తన వీడియోస్లో తప్పించి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్లోకి వెళ్తే అందరు బతుకులు బుగ్గిపాలు అని చెప్పి అయితే దీన్ని బట్టి అర్థమైంది. బట్ బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో కాబట్టి ఇక్కడికి వెళ్ళి గేమ్స్ ఆడితే మనం వాళ్ళు నమ్మేస్తే లాస్ట్కి ఎర్రిపప్పలం అవుతామని చెప్పేసి అయితే పల్లవి ప్రశాంత్ తర్వాత మనకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.